హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కింద కామెంట్ నేను సెక్షన్‌లో ఈరోజు ఈ కామెంట్ వీడియోలో చేయండి. ఇంట్లోని ఫేస్ క్లీనప్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ పైన మనం ఫేస్ వాష్ చేసుకున్న డస్ట్ అనేది ఉంటుంది. సో అది డీప్గా క్లీన్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఏది అప్లై చేసినా కూడా బాగా వర్క్ అవుతుంది. అందుకని చెప్పేసి మన ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉంటాయి కదండి పచ్చి పాలు, కాంచిన పాలు కాదు పచ్చి పాలు తీసుకోండి. అవి ఒక కాటన్ ప్యాడ్లో డిప్ చేసి మీ ఫేస్ పైన అంతా రబ్ చేయండి. ఫేస్ పైన, నెక్ పైన, చిన్ పైన మొత్తం ఫేస్ అంతా రబ్ చేయండి. అది చేత్తో అప్లై చేయడం వల్ల డస్ట్ అనేది ఏం రాదు. కాటన్ ప్యాడ్తో డిప్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. దట్టు అది నా ఫేస్ పైన మాత్రమే. నెక్ పైన క్లీన్ చేశానంటే మాత్రం ఒక్క స్వైప్‌కి మీరు చూడండి ఈ ఎంత టిప్‌ని వచ్చేసిందో. వీక్లీ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేస్తే మీ ఫేస్ అనేది చాలా క్లియర్‌గా అవుతుంది. అండ్ ఇప్పుడేంటంటే మన ఫేస్ పైన నోస్ పైన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాతో అయితే ఇది స్టీమర్ ఉంది, ఫేస్ స్టీమర్. ఇన్కేస్ మీకు లేకపోయినా పర్లేదు. ఒక హాట్ వాటర్ తీసుకొని వాటిలో కొంచెం టవాల్ ఫేస్ పైన వేసేసుకోండి. దానివల్ల స్టీమ్ అనేది ఎక్కడికి వెళ్ళదు. జస్ట్ డైరెక్ట్గా మన ఫేస్కి అనేది హిట్ చేస్తుంది. దానివల్ల ఈజీగా కి చెమట పట్టాలన్నమాట దాన్ని. ఇప్పుడు మనకు ఇలాంటి నీడిల్ ఒకటి వస్తుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేది. ఆ నీడిల్ ఒకటి పర్చేస్ చేసి పెట్టుకోండి. అది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇలా 15 డేస్ వన్స్, మినిమం ఒక 15 డేస్ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మన నోస్ పైన హైలైట్ అవుతుంటే చాలా గలీజ్గా కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే నేను నోస్ని ఇలా పైకి అంటున్నాను కదా, అలా కూడా చేస్తానన్నమాట. దానివల్ల కూడా చూడండి చిన్న చిన్న మీ కెమెరా క్యాప్చర్ అవుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. నా ముక్కు పైన చూడండి ఎన్ని వస్తున్నాయో. దాంతో క్లీన్ చేసిన తర్వాత కూడా నేను అలా అంటుంటే చాలా వస్తున్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది మీకు ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలన్నది. తర్వాత నెక్స్ట్ జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇది వచ్చేసి వాల్నట్ స్క్రబ్ ఎవరీ యూత్ది. ఈ స్క్రబ్ అయితే ఇప్పుడు చాలామంది మర్చిపోయారు. అప్పుడైతే ఫస్ట్ ఇది స్టార్టింగ్ స్క్రబ్ ఒక ఇంటర్ అలా టైంలో అయితే నేను ఇదే యూజ్ చేసేదాన్ని. చాలా బాగా పనిచేస్తుంది. నా ఫేస్ కూడా చాలా క్లీన్ అవుతుంది. ఎప్పుడైనా స్క్రబ్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చాలామందికి తెలీదు. చాలా ఎక్కువసేపు ఫేస్ పైన రబ్ చేస్తుంటారు. నేను ఇక్కడ ఫాస్ట్గా అస్సలు రబ్ చేయట్లేదండి. మీకు ల్యాగ్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియోని. మీరు ఎప్పుడైనా స్లోగా రబ్ చేసుకోవాలి. స్టీమ్ పట్టిన తర్వాత మనం ఈ ఫేస్ స్క్రబ్స్ అనేవి వాడడం వల్ల మన ఫేస్ పైన ఏమైనా ఉన్నా కూడా మెత్తగా అయిపోయి ఉంటుంది స్కిన్ అంతా. సో ఈజీగా డస్ట్ అనేది వచ్చేస్తుంది. స్లోగా చేసుకోండి మసాజెస్ అన్నీ. అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోండి. ఫాస్ట్గా అస్సలు చేసుకోకండి. నేను ఇక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్ కూడా నీట్గా మసాజ్ చేసుకోండి. దానివల్ల ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ మ్యాక్సిమం ఇలా 3-4 మినిట్స్ రబ్ చేసుకోండి. మీరు కావాలంటే టైమర్ కూడా సెట్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యాక్. ఈ ప్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హిమాలయాది నీమ్ ఫేస్ ప్యాక్. జస్ట్ 10 రూపీసే. అండ్ స్క్రబ్ వచ్చేసి 15 రూపీస్. జస్ట్ 25 రూపీస్లో మన ఇంట్లోనే మనం పార్లర్లో చేసుకునే విధంగా క్లీనప్ అయితే చేసుకోవచ్చండి. ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. బట్ స్లోగా చేసుకోండి. స్క్రబ్ చేసుకునేటప్పుడు మాత్రం రఫ్గా చేసుకోకండి. స్క్రబ్ అనేది వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అంత కూడా అవసరం లేదనుకుంటే 1 వీక్ అయినా పర్లేదు, నీట్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళు. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి నీమ్ అండి. మనకు పింపుల్స్ ఉన్నా, లేదంటే ఇచ్చింగ్ ఉన్నా, ఫేస్ పైన ఇరిటేషన్ ఉన్నా, అలర్జీస్ ఉన్నా బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో వేపాకు ఉంది కాబట్టి. ఇది ఆయిలీ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ కూడా మనం ఎప్పుడైనా నీట్గా అంటే ఎక్కడ ప్యాచెస్ లేకుండా ఈ ఫేస్ ప్యాక్ని ఒక మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ పెట్టుకోండి. పూర్తిగా ఆరాల్సిన అవసరం అయితే లేదు. ముల్తాని మట్టి కానీ, ఇలా మడ్ మాస్క్ ఏదైనా కానీ ఫుల్గా, చాలామంది ఇలా అంటే ఫుల్గా టైట్గా ఒక్క చోట కూడా ఉండకోకుండా ఆరిపోవాలనుకుంటారు. కానీ అలా అస్సలు
ఉంచకండి, అస్సలు మంచిది కాదు. మనం మ్యాక్సిమం ఇలాంటి మాస్క్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్, అంతకంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు. ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుందండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఎలాంటి వీడియోస్, చాలామందికి లాస్ట్ టైమే చెప్పాను ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ చేశారు. తప్పకుండా నేను ఆ వీడియోస్ అనేది చేస్తాను. బట్ చెప్పా కదా టైం పడుతుందని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. నా ఫేస్ అయితే చాలా చాలా బాగుంది. నాకు నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా అందరూ అడిగారు, ఏంటి నీ ఫేస్ చాలా కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.